అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై కెమికల్ దాడికి కుట్ర పన్నారా? ట్రంప్ పై ఈ మధ్యకాలంలో వరుస హత్యాయత్నాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు మొన్నటి ట్రంప్ ర్యాలీలో రసాయన దాడి జరిగిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి టైంలో అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై వరుస హత్యాయత్నం వార్తలు కలకలం రేపుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ గత వారం అరిజోనాలోని టెక్సన్ ప్రాంతంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతుదారులు హాజరయ్యారు. అయితే ర్యాలీ పూర్తయి ఇంటికి వెళ్లిన తరువాత కొంతమంది తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు. వేదికపై ట్రంప్ వెనుకవైపు కూర్చున్న వారికి కొన్ని గంటల తరువాత అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యాయి. ర్యాలీలో పాల్గొన్న 20 మందికి కంటి సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలు తలెత్తాయని అంటున్నారు. దీంతో ఖచ్చితంగా ట్రంప్ ర్యాలీ టార్గెట్ గా కెమికల్ అటాక్ జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ర్యాలీలో పాల్గొన్న వారికి కంటి చూపు మసకబారడం, ముఖం ఉబ్బిపోవడం, తీవ్రమైన మగత వంటి లక్షణాలు కనిపించాయి. కొందరు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితొచ్చింది. దీంతో బాధితుల వివరాలను సేకరించిన ట్రంప్ ప్రచార బృందం ఈ ఘటనపై ఆరా తీస్తోంది. రసాయన దాడి అని అధికారికంగా కన్ఫర్మ్ చేయకున్నా కెమికల్ రియాక్షన్ వల్లే ఇలా జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ఈ నెల 15న ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా పొదల్లో గన్తో దాక్కున్న వ్యక్తిని భద్రతా సిబ్బంది పసిగట్టారు. ఈ ఏడాది జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్లో ట్రంప్ సభలో ప్రసంగిస్తుండగా క్రూక్స్ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ట్రంప్ గాయపడ్డారు. ఇప్పుడు కూడా ట్రంప్ లక్ష్యంగా మరో దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు వినిపిస్తున్నాయి. కెమికల్ దాడి అనుమానాలపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత జాగ్రత్తగా ర్యాలీలు ఏర్పాటు చేస్తామని చెబుతోంది ట్రంప్ బృందం.